గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ గోరుకొత్తపల్లి గ్రామాల కార్యకర్తలు తరలివెళ్లారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు పిలుపు మేరకు ఉమ్మడి మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య, PACS చైర్మన్ విజయన్రావు, రాష్ట్ర నాయకులు సంపత్రావు, పున్నం రవి, OBCCL అధ్యక్షులు వీరబ్రహ్మం, టౌన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్ సాంబయ్య, మాజీ తాజా గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు హైదరాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా మా భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యన్న గారి ఆధ్వర్యంలో మరి గోరికొత్తపల్లి రేగొండ మండలాల గ్రామ కమిటీ అధ్యక్షుల విస్తృత సమావేశానికి మరి హైదరాబాద్కు మా 2 మండలాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మరి గ్రామాల ఇన్ఛార్జీలు, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ మండలం నుంచి అధిక సంఖ్యలో మరి బయలుదేరి మల్లికార్జున ఖర్గే గారి సమావేశానికి గ్రామీణ వ్యవస్థలో మరి గ్రామీణ వ్యవస్థను ఈరోజు హైదరాబాద్లో జరిగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ గ్రామ కమిటీల అధ్యక్ష సమావేశానికి గౌరవనీయులు పెద్దలు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్ష సమావేశం అవడం గొప్ప విషయము. దానికి జాతీయ స్థాయి అధ్యక్షుడు రావడం కూడా గొప్ప విషయం. కాబట్టి రేపు జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా వేరే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలందరూ నిరంతరం కృషి చేస్తున్నారు. దానికి తోడుగా మన గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గంటా సత్యన్న గారు కూడా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి. కాబట్టి ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గం గొప్ప అభివృద్ధిగా చెందుతుంది. కాబట్టి ఈ సమావేశాన్ని ఈ పెద్ద ఎత్తున నిర్వహించడానికి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈ సమావేశానికి విస్తరిస్తున్నారు. కాబట్టి దీన్ని పార్టీ కూడా గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు మన మల్లికార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం.